నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 1300 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేరున్నారు. కనగల ఏఎంసీ మార్కెట్లో హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన చేరున్నారు. 83 కోట్ల డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అనంతరం నల్గొండ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు. నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 1300 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేరున్నారు. కనగల ఏఎంసీ మార్కెట్లో హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన చేరున్నారు. 83 కోట్ల డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అనంతరం నల్గొండ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నల్గొండ జిల్లా పర్యటనకు సంబంధించి సీఎంకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లలో అందిస్తారు. సునీల్, నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 1300 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ లేన్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయనున్నాడు. కనగల్ మండలం ఏఎల్సీ మార్కెట్ వద్ద నిర్మించినటువంటి హ్యామ్ రోడ్ పైలైన్ ఆవిష్కరించున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ హ్యామ్ రోడ్లను ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే 13,000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఆర్ఎంపీ హ్యామ్ రోడ్ల పనులకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అనంతరం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 83 కోట్లతో మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇక అక్కడి నుంచి ఎన్టీఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎస్జీఎస్టీ సంఘాలకు చెక్కులు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి అందించే అవకాశం ఉంది. మొత్తం మీద గత కొంతకాలంగా హ్యామ్ రోడ్ సంబంధించిన విషయంపై అటు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున దుమారం వేస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా పారదర్శకంగా పనులన్నీ కూడా చేపట్టాము. టెండర్ల ద్వారా ప్రక్రియ కొనసాగుతుందంటే కూడా ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం ఈ హ్యామ్ రోడ్లతో పాటు డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి దాదాపు మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి దానితో పాటు మరోవైపు అక్కడ ఉన్నటువంటి సరస్వతి డిగ్రీ కాలేజ్, నాగార్జున సరస్వతి డిగ్రీ కాలేజ్లో చేరుకొని అక్కడ పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించే అవకాశం ఉంది. దాదాపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 4 గంటలకు అక్కడ చేరుకున్న తర్వాత 30 వరకు ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమం అయిన తర్వాత భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.